కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు యుద్ధంలో పాల్గొనే వీరులందరినీ శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు. మీరు ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలరు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు 24 రోజులు, ద్రోణుడు 25 రోజులు, భీష్ముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజుల్లో ముగిస్తానని చెబుతారు. అప్పుడు శివుడి నుండి తనకు లభించిన 3 బాణాలు బార్బరికుడి దగ్గర ఉండడంతో కేవలం 1 నిమిషంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని ముగిస్తానని బార్బరికుడు చెబుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలు మొదటిది ఎవరిని కాపాడాలో గుర్తిస్తుందని, రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని, ఇక మూడవది శిక్షను అమలుపరుస్తుందని చెబుతాడు. అతను భీముడి మనవడు అయినప్పటికీ యుద్ధంలో ఏ పక్కన బలహీనంగా ఉంటుందో ఆ పక్కన నిలబడతా అని చెబుతాడు. బార్బరికుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్లి బార్బరికుడి తలని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు అలా వచ్చింది శ్రీకృష్ణుడే అని గ్రహించి ఆనందంగా తన తలను శ్రీకృష్ణుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధం చూసే భాగ్యాన్ని కలిగించమని కోరుతాడు. అందుకే యుద్ధంలో బార్బరికుడి తల సాక్ష్యంగా నిలిచింది.